2024లో ఉచిత పంటల బీమా వల్ల 84,80,000 మంది రైతులకి 69,51,000 ఎకరాల్లో పంటలకి సంబంధించి బీమా రక్షణ పొందారు కదా. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చి ఉచిత పంటల బీమాని ఎత్తేయడం వల్ల 2024-25లో అది 9.93 లక్షలకే పరిమితం అయిపోయింది కదా. అందులో 7,65,000 మంది రైతులు మాత్రమే బీమా కవరేజ్లో ఉన్నారు కదా. ఇప్పుడు తీసుకుంటే కేవలం 19,60,000 ఎకరాలకు మాత్రమే బీమా ఉంది. ఆ రోజు ఈ క్రాప్ అనేది తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రాప్ లో నమోదైన ప్రతి ఎకరం అది మీరు ఏ పంట వేసినా ఆటోమేటిక్ గా బీమా ఉచిత పంటల బీమా పరిధిలోకి వస్తుందని ఒక చట్టం ఒక విధానం తీసుకొచ్చిన మాట అవాస్తవం అని అడుగుతున్నాను నేను. ఏది అవాస్తవం? ఆ రోజు ప్రతి ఒక్కరికి ప్రీమియం రూపాయి చెల్లించకపోయినా పంటల బీమా ఇచ్చాం కదా. మరి ఈ రోజు ఏం చేశారు? మీరు కంపెనీలతో మాట్లాడి దాని ఇంప్లిమెంటేషన్ కి మీరు తీసుకొచ్చిన విధానం చూస్తే ప్రీమియం ఒక జిల్లాకి సంబంధమే లేదు. ఖరీఫ్ లో ఇక్కడ కాకినాడ జిల్లాలో ఎకరానికి 760 రూపాయలు కట్టాలి రైతు. అదే తూర్పుగోదావరి జిల్లాలో 570 రూపాయలు, కోనసీమ జిల్లాలో 76 రూపాయలు, పశ్చిమ గోదావరిలో 210, కృష్ణాలో అయితే 830, ఏలూరు జిల్లాలో 840. అసలు ఏంటి? ఏమైనా అర్థం ఉందా? రాష్ట్రం అంతా ఒకే విధానం ఉండదా? ఇక్కడ రైతు ఒక రకమైన ప్రీమియం ఎందుకు కట్టాలి, అక్కడ రైతు ఒక రకమైన ప్రీమియం ఎందుకు కట్టాలి? మీరు కంపెనీలు కూర్చోబెట్టి మాట్లాడలేరా? మిర్చి అయితే నంద్యాలలో ఎకరానికి 2,880 రూపాయలు ప్రీమియం కట్టాలి. అదే గుంటూరు జిల్లా వస్తే 2,700 కట్టాలి. అంటే 10 ఎకరాల్లో సాగు చేసే ఒక మిర్చి రైతు ఉంటే 29,000 రూపాయలు ఓన్లీ ప్రీమియం చెల్లించాలి. ఇక ఇప్పుడు మొదలవుద్ది అసలు స్టోరీ. వచ్చింది కదా తుఫాను, ఎఫెక్ట్ అయ్యింది కదా, పంట కోత ప్రయోగాలు. పోయిందా లేదా తేల్చేది ప్రభుత్వం కాదు, కంపెనీలు తెలుస్తాయి. ఎంత పర్సంటేజ్ ఇవ్వాలో కంపెనీలు తెలుస్తాయి. పోనీ 19 లక్షల ఎకరాల కన్నా వస్తుందా అంటే 19 లక్షల్లో మీరు చెప్పిన 3 లక్షలే పోయింది అనుకుంటే ఆ 3 లక్షల ఎకరాల కన్నా వస్తుందా అంటే అది నికరం కాదు. మరి ఎవరి పాలన రియలిస్టిక్ గా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారిదా, చంద్రబాబు నాయుడు గారిదా? పెట్టుబడి సాయం ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో రైతులకి పెట్టుబడి సాయాన్ని అందిస్తానని ఎన్నికల ముందు 2014 ముందు చెప్పి దాన్ని తూచా తప్పకుండా వచ్చిన సంవత్సరం నుంచే చెప్పిన దానికన్నా ఎక్కువ అమలు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. మీరేమన్నారు? మేము వస్తే ఎకరానికి 20,000 ఇస్తాం, అది కూడా పీఎం కిసాన్ కాకుండా అని చెప్పారు కదా. ఇప్పుడు అసలు ఎన్ని లక్షల మందికి ఇచ్చారు పెట్టుబడి సాయం? ఎంతమందిని మీరు కవర్ చేశారు చెప్పండి. మేము అడిగితే ఏదో రాజకీయం కోసం మాట్లాడినట్టుగా మీరు ప్రచారం చేసి కొట్టుబడేస్తారు. అసలు మార్కెటింగ్ వ్యవస్థలన్నీ కుప్పకూలిపోలేదా? ఎక్కడ మార్కెట్ ఇంటర్వెన్షన్ జరిగిందా? మీరేమో ఆరోగ్యశ్రీకి బాకీలు కట్టమంటే డబ్బులు లేవంటారు, అప్పు కోసం తిరుగుతున్నామని చెప్తారు. ఆసుపత్రులందరికీ కలిపి 250 కోట్లు ఇచ్చి పండగ చేసుకోమంటున్నారు. వాళ్ళేమో సేవలు చేయడం మానేశారు. అత్యవసరంగా చేయాల్సిన డయాలసిస్లు ఆగిపోయినాయి, అత్యవసరంగా చేయాల్సిన గుండె ఆపరేషన్లు ఆగిపోయినాయి, అత్యవసరంగా చేయాల్సిన సర్జరీలు ఆగిపోయినాయి. ఆరోగ్యశ్రీకి 250 కోట్లు ఇవ్వడానికి పెద్ద సినిమా క్రియేట్ చేసిన మీరు డిజిటల్ మీడియా పబ్లిసిటీకి 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే ప్రజలు అర్థం చేసుకోలేరనుకుంటున్నారా? మీ ప్రియారిటీస్. ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేని కారణంగా పరీక్షలకి వెళ్లాలంటే మీరు ఫీజు కట్టండి, లేకపోతే మిమ్మల్ని పరీక్షలు కూర్చొనివ్వం అని చెప్పి ఆ కాలేజీ నిర్దాక్షిణ్యంగా ఆ తల్లిదండ్రులు చెప్పారు. ఈ పాపం ఎవరిదని అడుగుతున్నాను? కాలేజీలదా, చంద్రబాబు నాయుడు గారిదా? మొత్తం అంతా డైవర్షనే కదండి. ఇప్పుడు నకిలీ కల్తీ మధ్య నుంచి డైవర్షన్ కావాలి. ఎవరో బెల్ట్ షాపులో తాగి బస్సు గుద్దేస్తే యాక్సిడెంట్ అయింది, జనం చనిపోయారని దాని నుంచి డైవర్షన్ కావాలి. ఇలాంటి ఒక ప్రభుత్వ వైఫల్యాలకు డైవర్షన్ కావాలి. కాబట్టి మోంతా తుఫాన్ని అసలు అలా చూపిస్తున్నారు, పైకి లేపి చూపిస్తున్నారు. ఇంకో 10 రోజుల దాకా సముద్రం మీదకి వెళ్లే పరిస్థితులు లేవని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. మరి వాళ్ళని ఎలా ఆదుకుందాం అనుకుంటున్నారు మీరు? వాళ్ళకేమైనా ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేద్దాం అనుకుంటున్నారు ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి? ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఆ రియల్ టైం గవర్నెన్స్ అంటే తక్షణమే ఇప్పుడు కావాల్సింది ఈ క్షణమే అందించేదనే కదా అర్థం. మరి మీరు ఎవరికి ఏ సాయం చేస్తున్నారు?